నారాయణ నారాయణ నారాయణ. ఏమిటి ఆశ్చర్యం, మహాశ్చర్యం! నయనానందకరమైన నృత్యం, సుమధుర సంగీతంతో ఇక్కడి వాతావరణం మనస్సుని మంత్రముగ్ధుల్ని చేసేది. అటువంటి స్వర్గలోకంలో ఈనాడు నీరసం, నిశ్శబ్దత, శాంతి లేదు. లేదు, ఈ నీరవత స్వర్గలోకానికి శోభ కలిగించదు, బాగా ఉండదు. నారాయణ నారాయణ. దేవేంద్ర, ఈ ప్రకారంగా ముఖం చిన్నబుచ్చుకుని కూర్చుంటే భవిష్యత్తులో దొరికే సుఖాలు రెండూ దొరకవు మీకు. ఈ సమస్య పరిష్కారం కోసం ఏదో ఒక ఉపాయం తప్పక చూడాల్సిందే. ఎన్నెన్ని ఉపాయాలు వెతికాము దేవర్షి, ఎన్నెన్ని. బ్రహ్మదేవుల వద్దకు వెళితే వారు మందలించారు. తమరు చెప్పిన మాట విని పరమేశ్వరుని వద్దకు వెళితే వారికి కోపం వచ్చింది. అసురుల బలం ప్రబలమైపోతూ ఉంది. మాకు మతిపోతూ ఉంది ఇవన్నీ చూసి. తమరే చెప్పండి, మేము ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో? మీరు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెడితే అక్కడికి వెళ్తే మాత్రం ఏమవుతుంది? బ్రహ్మదేవులు మరి పరమేశ్వరులు చెప్పినట్లుగానే వారు కూడా అదే చెప్తారు. నారాయణ నారాయణ. అందుకనే అంటాను నేను దేవేంద్ర, మీరు వ్యావహారిక బుద్ధితో పనిచేయకుండా భావావేశంలో పడిపోతారు. అందుకనే కష్టాల్లో పడటం జరుగుతుంది. అదెలా దేవర్షి? స్థితులు, సంఘటనలు, అంకెల యొక్క విశ్లేషణ చేసి చూస్తే మీకు ఈ ఒక్క నిజం తెలుస్తుంది. అసురులు పరమపిత బ్రహ్మదేవుని, శివుని ప్రసన్నులను చేసుకొని వారి కృప, ఆశీర్వాదాలను పొందుతారు. కానీ వారికి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేయడం సులువు కాదు. ఎందుకంటే వారు వాళ్ళని తమ ప్రబల శత్రువులుగా చూస్తారు. ఎప్పుడు భూమి మీద అసుర శక్తి వృద్ధి చెందినా శ్రీ మహావిష్ణువు దానిని నాశనం చేసేందుకు వెడతారు. అందుకని ఉత్తమ మార్గం ఏమంటే తమరు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఈ సమస్య పరిష్కారం కోరండి. మీకు ఈ మూలమంత్రాన్ని బోధించాను, ఇక మీ ఇష్టానుసారం చేయండి. నారాయణ నారాయణ నారాయణ. దేవేంద్ర, దేవర్షి ప్రతి అక్షరం నిజం చెప్పారు. వారు ఒక మహాసత్యాన్ని ఉల్లేఖించారు. అసురులు శ్రీ మహావిష్ణువుని సులభంగా ప్రభావితులు చేయలేరని, ఆయన వారిని శత్రువులుగా భావిస్తారు. ఇక మనం ఆలస్యం చేయక ఆయన శరణు కోరి వెళ్ళాలి, తారకపుత్రుల ప్రభావాన్ని తగ్గించటానికి. మేము శ్రీ మహావిష్ణువు వద్దకు తప్పక వెళ్తాం. చెప్పు దేవేంద్ర, ఈవేళ ఈ ప్రక్కకెలా వచ్చారు? శ్రీహరి, దేవర్షి నారదుని ప్రేరణ వల్ల వచ్చాము. ఏంటి, ఏమన్నా విశేష కారణం ఉందా? శ్రీహరి, మేము మీ శరణు కోరి విశేష కారణంతోటే వచ్చాము. కారణం ఏమిటో చెప్పండి దేవేంద్ర. తారకపుత్రుల దుండగాలు శాంతిని భంగం చేసేశాయి. వారు దినదినం శక్తిశాలులైపోతున్నారు. వారికి బ్రహ్మదేవుని వరం ప్రాప్తించింది. ఇప్పుడు వారు శివారాధన కూడా చేస్తున్నారు. బ్రహ్మదేవుల తరువాత వారు శివునికి కూడా ప్రియులయ్యారు. మీకు భయంగా ఉందా దేవేంద్ర? ఎక్కడ వాళ్ళు నాకు ప్రియులవుతారని? భయం బాగా పెరిగి విస్తరిస్తోంది ప్రభు. పరిస్థితి ముందే ప్రతికూలం. పరిస్థితిని అనుకూలం చేయండి దేవేంద్ర, భయం పారిపోతుంది. ప్రభు, అదెలా అవుతుంది? అసురుల శక్తిని క్షీణింపజేసి. శక్తిని క్షీణింపజేశా? వారి శక్తి ఎలా క్షీణిస్తుంది ప్రభు? ధర్మభ్రష్టులను చేసి, శివభక్తి నుంచి విముఖుల్ని చేసి. ఇదే ఏకైక ఉపాయం. తారకపుత్రులను శక్తిహీనులను చేసి
వారిని వధించేందుకు. శ్రీ మహావిష్ణువు తారకపుత్రులను ధర్మభ్రష్టులను చేసి శివారాధన నుంచి విముఖులను చేయాలని చెప్పారు. కానీ అది ఎలా చేయాలో చెప్పనే లేదు. అదైతే దేవేంద్ర శ్రీహరి విష్ణువుతో అప్పుడే అడగాల్సింది. ఎలా అడగడం? వారు ఉపాయం చెప్పిన పేమట కళ్ళు మూసేసుకున్నారు, సమాధిలోకి వెళ్ళిపోయారు. దేవర్షి నారదులే ఈ సమయంలో ఇక్కడ ఉంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు. నారాయణ నారాయణ, నేనెప్పుడూ సదా మీతోనే ఉంటాను కదా దేవేంద్ర. కానీ మీరు ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారు? దేవర్షి, భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు తారకపుత్రులను ధర్మభ్రష్టులను చేసి వారిని శివభక్తి నుంచి విముఖులను చేయమన్నారు. కానీ అది ఎలా అవుతుందో చెప్పలేదు మాకు. నారాయణ నారాయణ, దేవేంద్ర, తమరు చింత అనే దాన్ని తమ ప్రేయసిగా చేసుకున్నారా? దేవర్షి, అదేమిటి అలా అంటారు? ఏమిటి, నేను అబద్ధమాడుతున్నానా దేవేంద్ర? దేవేంద్ర, ఎప్పుడు చూసినా మీరు చింతతోనూ చింత మీతోనూ అతుక్కుపోతున్నారు. నారాయణ నారాయణ, నా మాట విను దేవేంద్ర. ఈ చింత తోడు విడిచిపెట్టు. నేను దాన్ని చేరదేయలేదు దేవర్షి. ప్రతికూల పరిస్థితుల గర్భం నుంచి జన్మించి నా నెత్తి మీద వచ్చి కూర్చుంది. మరైతే మీరు మాకు ఉపాయం చెప్పండి. తారకాపుత్రులను ఏ ప్రకారంగా? ఉపాయమా? ఉపాయం సరస్వతీమాత చెప్తుంది. మీదికి నాతో రండి. వద్దు, మేము బ్రహ్మలోకానికి వెళ్ళం దేవర్షి. ఎందుకంటే అక్కడ మాకు ప్రతికూలం తప్ప వేరేమీ సంప్రాప్తించదు. మళ్ళీ అదే చింత? మరి చింతకు కారణం కూడా ఉంది కదా దేవర్షి. నారాయణ నారాయణ, దేవేంద్ర, నేను కూడా ఉన్నాను కదా మీతో పాటు. పుత్రుని వద్దకు తండ్రిని తీసుకుని వెళ్తే ఎంతో ఫలప్రదము, ఇంకా సార్థకము అవుతుంది. మీరు బ్రహ్మదేవుని మానసపుత్రులు. పుత్రుని తీసుకుని తండ్రి వద్దకు వెళ్ళినట్లయితే పుత్రుడు, పుత్రునితో పాటు అందరూ బుద్ధులు చెబుతారు. అందుకని దేవర్షి, మేము బ్రహ్మలోకానికి వెళ్ళము. దేవేంద్ర, మీకు మీ పని జరగాలి, సంకోచం కూడా పడతారు. మరి ఈ రెండు పనులు ఒకే మాటు ఎలా అవుతాయి? నారాయణ నారాయణ, మీ మార్గదర్శనం ఉంటే ఒక్క రెండేమిటి, ఎన్నెన్నో పనులు కూడా పూర్తయిపోతాయి దేవర్షి. ఈవేళ మీరు సప్తమ స్వరంలో మాట్లాడుతున్నారు దేవేంద్ర. సరే, అయితే మీ అందరి మంచి కోసం ఈ కార్యాన్ని నేను ఒక్కడనే చేస్తాను. మేమందరం మీకు కృతజ్ఞులం దేవర్షి. కృతజ్ఞతలు కార్యం పూర్తయ్యాకే చెప్పండి దేవేంద్ర. ఈ సమయంలో చింతకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. నారాయణ నారాయణ. ప్రణామం మాత. రా నారదా, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తున్నారా మాత? నీకు ఒక సలహా చెప్పేందుకు. నారాయణ నారాయణ, అంటే మీకు ఈ మాట ముందే తెలుసునన్నమాట. ఏ పని మీద నేను మీ వద్దకు వస్తున్నాను? ఎందుకు తెలీదు నాకు. జ్ఞాన విజ్ఞానాలకు దేవి అని నన్ను అంటారు. నువ్వు కూడా అలాగే అనుకుని వచ్చావు. దేవేంద్రుని సమస్య శ్రీహరి విష్ణు చెప్పడం ప్రకారం ఎదురు తిరిగింది కదా. నా దగ్గరకు వస్తే దానికి సమాధానం లభిస్తుందని. నారాయణ నారాయణ, ఆశ్చర్యం, అమితాశ్చర్యం, కానీ సుఖప్రదం. జ్ఞానాల తల్లికి అంతా తెలిసిపోయింది. నారదుని కార్యభారం తగ్గిపోయింది. తగ్గిపోలేదు, పెరిగింది. అదేలాగ మాత? నారదా, ఎవరినైనా ధర్మభ్రష్టుని చేయడం అనేది మహాపాపం. మరి ధర్మభ్రష్టుని చేయాలనుకోవడం అనేది కూడా అధర్మమే. అంటే మహావిష్ణువు మనకు పాపం అధర్మం చేసే మార్గం చూపారు. లేదు లేదు, అలా అనే దుస్సాహసం నేను
ఎప్పటికీ చేయలేను. వారు మనకు పూజనీయులు. మరి మీరు పాపం అధర్మం అనే నేను మాటలు ఒక సామాన్య సత్యాన్ని చెప్తున్నాను. అకారణంగా ధర్మయుక్తులను ధర్మభ్రష్టులను చేయడం అధర్మమని. అంటే ధర్మభ్రష్టులను దెబ్బ కొట్టి తొయ్యడం అనేది పాపం గాని అధర్మం గాని కాదన్నమాట. అసురుల భాష ఎందుకు మాట్లాడుతున్నావు నారదా? సాంగత్య దోష పరిణామం మాత, సాంగత్య దోష పరిణామం. ఏం చెయ్యను, అసురుల వద్దకు రావడం పోవడం అనేది ఉండనే ఉంది కదా. శ్రీ మహావిష్ణువు సంకేతం కూడా అసుర బుద్ధి వైపే ఉంటుంది. అసురులు ధర్మాన్ని పాలించేది తమ అధర్మాన్ని కప్పేందుకు. వారి శివభక్తి ధర్మం కోసం కాదు, స్వార్థం కోసం పాటిస్తారు. ఎంత భక్తి చూపినా వారి అసుర ప్రవృత్తి ఎప్పటికీ త్యజించరు. త్యజించకపోని అసుర ప్రవృత్తి ధర్మ ప్రవృత్తి ఎలా త్యజిస్తారు? తమరు నాకిది చెప్పండి. కాదు నారదా, ధర్మ ప్రవృత్తి త్యజించే చర్చ వల్ల ఎవరికీ హితం కలగదు. అందుకని నీ ప్రశ్నను సవరించుకొని అడుగు. ఇంకా అసురులు ధర్మ ప్రవృత్తిని ఎలా త్యజిస్తారు అని. నా అభిప్రాయం కూడా అదే. ధర్మాత్ములకు హాని చేయాలనే కోరిక నాకెన్నడూ కలగనైనా కలగలేదు. నారదా, నువ్వు ముల్లోకాల సంచారివి కదా. నువ్వు కూడా స్వయం ఈ సత్యాన్ని చూసి తెలుసుకుని ఉండాలి. భోగ విలాసాల్లో ఈశ్వర ద్రోహం చేయాలనుకునేవారు ధర్మభ్రష్టులైపోతారు. అట్టి ప్రజలు కామక్రోధాలకి వశీభూతులై హింస ఇంకా అత్యాచార కార్యప్రవృత్తులవుతారు. నేను మీ సంకేతాన్ని గ్రహించాను మాత. తమరు నాకు అనుజ్ఞనివ్వండి. నారాయణ నారాయణ. చింతించి ఏం ఉపయోగం స్వామి? దేవర్షి మన శుభచింతకులు. సమస్యకు సమాధానం దొరకగానే వస్తూనే ఉండాలి. అవును దేవేంద్ర, శ్రీహరి విష్ణువు కృప మనకు ప్రాప్తించింది. ఇక ఏం చింతించనవసరం లేదు. నారాయణ నారాయణ. మన గురువులు సూచించినట్లుగానే చింతించడానికి ఏమీ కారణం లేదు. సరస్వతీమాత మనందరికీ మార్గం సులభం చేసేసింది. ఈ జ్ఞానం నాకుంది, కానీ నేను దానికి విశేషంగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ముఖ్య విషయానికి వద్దాం దేవర్షి. ధైర్యంగా ఉండండి దేవేంద్ర, ధైర్యంగా ఉండండి. అదే చెయ్యడానికి వెళ్ళాను, అదే చెప్పేందుకు వచ్చాను. అసురులను ధర్మభ్రష్టుల్ని చేయడానికి, శివభక్తి నుంచి విముక్తులను చేసేందుకు వాళ్ళని భోగ విలాసాల వైపు మళ్లించాలి. భౌతికవాది అయిన విలాసి ఈశ్వరద్రోహి అయిపోతాడు దేవేంద్ర. ఈ రెండు అవగుణాలు రాక్షసులను ధర్మభ్రష్టులను చేసేందుకు పనికొస్తాయి. అంటే ఏ విధంగా ఋషిమునుల తపస్సు భంగం చేసేందుకు అప్సరసలను పంపించేవారో అదే విధంగా అప్సరసలను ఆ ముగ్గురు అసురుల వద్దకు పంపించాలా? ఆ ముగ్గురిని శివభక్తి నుంచి తప్పించేందుకు ఒకే ఒక్క ఉపాయం, అది ఇదే. ఏమిటి దేవర్షి, మనం అప్సరసలను అక్కడికి పంపించాలి కదా? ఇది ఒకటే ఉపాయమైతే అప్సరసలను మనం అక్కడికి తప్పక పంపాలి. మేనక, రంభ, నారాయణ నారాయణ. ఆజ్ఞాపించండి దేవేంద్ర. మమ్మల్ని ఎందుకు స్మరించారు స్వర్గాధిపతి? మేనక, రంభ, మీరిద్దరూ నృత్య సంగీతాల ద్వారా లక్ష్య ప్రాప్తిని పొందాలి. నృత్య సంగీతాలా? నృత్య సంగీతాలను మీరు నిషేధించారు కదా దేవేంద్ర. అవును, ఆ సమయంలో పరిస్థితి అలాంటిది. కానీ ఇప్పుడు పరివర్తన వచ్చింది. మీరిద్దరూ తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలీల సమక్షానికి వెళ్ళి ఉత్తేజక నృత్యం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ అసురుడి సమక్షంలోనా? అయితే ఇక ప్రాణాలతో తిరిగి రాలేము. ఋషిమునుల యొక్క తపోభంగం చెయ్యాలంటే మేము తప్పకుండా వెళ్తాము. వారు మహా అయితే శాపం ఇస్తారు, కానీ అసురులు ప్రాణాలే తీస్తారు. ఇంతగా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఒక ఆవశ్యక లక్ష్యాన్ని పూర్తి చేసుకునేందుకు మీరిద్దరూ అక్కడికి వెళ్ళాలి. ఆ ముగ్గురు శివభక్తిలో లీనమై ఉన్నారు. వారిని శివభక్తి నుంచి విముఖుల్ని చేయాలి. దేవేంద్ర, భక్తిలో
లీనమైన భక్తులు భక్తు నుంచి విముఖులవుతారా? రంభ, ఈ భక్తి సదాచారులైన భక్తులది కాదు, దురాచారులైన అసురులది. ఎంతవరకు దూరంగా ఉండగలరో వారి తామసిక వృత్తి నుంచి వారు? మీ ఇద్దరి అందం యవ్వనం యొక్క ఆకర్షణ వారిని శివభక్తి నుంచి విముఖులయ్యేందుకు సహకరిస్తుంది. ఇక మరి దేవేంద్రులు మిమ్మల్ని అలాంటి పనులకై ఎన్నడూ పంపరు. అందులో ప్రాణభయం ఉండటం సంభవిస్తే భయగ్రస్తులే వెళ్ళే అవసరం లేదు. నిర్భయంగా వెళ్ళండి. ఆ ముగ్గురి తపస్సు భంగం చేసి ఇంద్రలోకానికి తిరిగి రండి. తమరి ఆజ్ఞ శిరసావహిస్తాము. సైనికులారా, దేవతలు పంపించిన కుట్రదారులైన ఈ అప్సరసల్ని స్వర్ణపురం నుంచి బయటకు వెళ్ళగొట్టండి. తీసుకెళ్ళండి. వీరు అప్సరసలే. అవును, మేనక, రంభ. ఒకవేళ దుష్ట తారకుడి పుత్రులు వీరిది. రంభ, మేనక, శాంతించు, శాంతించు మేనక, శాంతించు, శాంతించండి. రండి, స్వర్గానికి వెళదాం. అవును. దేవేంద్ర, చూసారా దేవేంద్ర ఏం జరిగిందో? మేము ముందే చెప్పాము కదా మమ్మల్ని అక్కడికి పంపవద్దని. తమరి ఆజ్ఞ కారణంగా మాకు ప్రాణ సంకటమే కలిగింది. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుడు అక్కడ ఉండకపోతే మాకు ఎలాంటి దుర్గతి పట్టి ఉండేదో. వారికి పూర్తిగా తెలిసిపోయింది దేవేంద్ర, తమరే మమ్మల్ని పంపించారని. ఇక వారి క్రోధాన్ని తమపై కురిపిస్తారు. మీరిరువురు వెళ్ళి విశ్రమించండి. చెప్పండి గురుదేవా, ఇప్పుడు మేము ఏం చేయాలి? మళ్ళీ భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువును శరణు కొరటం తప్ప ఇంకేం ఉపాయం లేదు దేవేంద్ర.